క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ క్రీస్తు నామంలో శుభములు. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? మేము మీ గురించి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయుచున్నాము. మీరు కూడా మీ పొరుగువారి గురించి, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే వ్యాధి బాధలతోటి బాధపడుతున్నారో వారందరి గురించి మీరు ప్రార్థన చేయండి. ఇక మీదట ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేయటంతో మీ డేని ప్రారంభించండి. బైబిల్ స్టడీ ఫర్ చిల్డ్రన్ అనే ఈ ఛానల్ని మీ కొరకు మేము ప్రారంభించి ఉన్నాము. ఇప్పటి వరకు ఈ యొక్క ఛానల్ ద్వారా 13 ఎపిసోడ్లని మీ ముందుంచి ఉన్నాము. ఇప్పుడు 14వ ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు వచ్చుచుండగా, ముందుగా ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా ఛానల్ని మీరు వీక్షించండి, మా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఈ యొక్క కథలను మేము చిన్నబిడ్డల కోసం అందించుచుండగా, చిన్నపిల్లలకు ఈ కథలు రీచ్ అవ్వడానికి మీ వంతు కృషి మీరు చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. మా మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ తనూజ గారి ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాఘనమైన దేవ, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు తండ్రి. మహోన్నతుడా నాయనా, మాకు ఇచ్చినటువంటి గొప్ప దీవెనను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతోమంది ఈ రోజును చూడలేకున్నారు ప్రభా. నేను మాకైతే ఈ రోజుని ఇచ్చినందుకు, నీ ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. నైనా ముఖ్యంగా ప్రభా, చిన్న బిడ్డల కోసం చేస్తున్నటువంటి ఈ చిన్న కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభా ఎంతోమంది పిల్లలు నైనా బైబిల్లో ఉండేటువంటి ఈ కథలను తెలుసుకొని, పాటలు నేర్చుకొని, మీరు చెప్పే జ్ఞానం ద్వారా ప్రభా వారి మార్గంని చక్కగా సరళం చేసుకుంటూ వారికి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ కథలను చూస్తున్నారో, ఈ యొక్క బైబిల్లోని కథలు విని వాటికి ఆన్సర్స్ చేస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రం ప్రభా. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలన్నింటినీ ఆశీర్వించండి ప్రభా. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప దీవెనను ప్రభా మేము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ప్రభా, అజ్ఞానం వల్ల కాక ప్రభా జ్ఞానం వల్ల నడుచుకుంటూ మాకు సహాయం దాయించండి తండ్రి. మీరు చెప్పారు ప్రభా, చిన్న బిడ్డల్ని ఆటంకపరచవద్దు, వారిని నా ఎద్దకు రానివ్వడని చెప్పాడు ప్రభా. నైనా మీకు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క చిన్న బిడ్డ ప్రభా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ పాటలను, మీ యొక్క కథలను ప్రభా, ప్రార్థనలు నేర్చుకుని ప్రభా వారి జీవితంలో ప్రభా వారు ముందుకు సాగుటకు సహాయం దయచండి. ఈ కరోనా టైంలో ప్రభా ఎన్నో చర్చెస్ అన్నీ మూతపడ్డాయి ప్రభా. కానీ మీరైతే ప్రభా ఈ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో ప్రభా ఈ యొక్క జ్ఞానంతో కూడినటువంటి కథల్ని ప్రభా, పాటల్ని ప్రార్థనని బిడ్డలకు అందించేలాగా చేస్తున్నటువంటి చిన్న కార్యక్రమాన్ని మీరు ఆశీర్వించండి ప్రభా. ఆ యొక్క బైబిల్ స్టడీకి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ను ప్రభా చేస్తున్న బ్రదర్ని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి. ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా మీ యొక్క జ్ఞానంని మేము తెలుసుకుని ప్రభా ఈ కరోనా కాలంలో, ఈ కష్టకాలంలో ప్రభా మేమందరం సమాధానంగా ముందుకు వెళ్ళటకు, మీ సాక్షులుగా మేమందరం నిలబట్టకు సహాయం దయచేస్తారని మరొకసారి ప్రభా ఈ బైబిల్ స్టడీస్ని మీరు దీవించి ఆశీర్విస్తారని ప్రభా మీ యొక్క కృపని మాతో ఉంచుతారని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న బ్రదర్ని, వారి కుటుంబాన్ని మరొకసారి దీవించి ఆశీర్విస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే, మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే. మా రక్షకుడవు నీవే, మాకిమ్ము నీ
పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. 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 అందరూ వచ్చేయండి, ఈ అంటూ ఇక్కడ బండెక్కండి. కుక్కుతో ఉ కలిపి కూపెట్టండి. ఏ ఐ అరచి ఓ ఔ చెప్పండి. యేసయ్యతో మనము సాగాలంటే ఎక్కాలి బండినే. కూ కూ చుకు 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 రక్షణ బండి కూ కూ హల్లెలూయా. కూ కూ చుకు 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 రక్షణ బండి కూ కూ హల్లెలూయా. అంటూ అందరూ వచ్చేయండి, ఈ అంటూ ఇక్కడ బండెక్కండి. కుక్కుతో ఉ కలిపి కూపెట్టండి. ఏ ఐ అరచి ఓ ఔ చెప్పండి. యేసయ్యతో మనము గడపాలంటే ఎక్కాలి బండినే. కూ కూ చుకు 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 రక్షణ బండి కూ కూ హల్లెలూయా. కూ కూ చుకు 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 రక్షణ బండి కూ కూ హల్లెలూయా.
తొంగి చూసెను. హో, 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 ప్రార్థించు దానియేలు కనిపించెను. హో, 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 గుర్రు గుర్రుమంటూ గుహలో మీసాల సింహాలు. గుహలో వచ్చి పడే దానియేలు చూచెను ఆకలి సింహాలు. గుర్ 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 గుర్. గత వారపు కంటత వాక్యములు. కథ పేరు హన్నా యొక్క కథ. కంటత వాక్యం: యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారమునగుగాక. కీర్తనలు 19:14. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమవును గాక. కీర్తనలు 19:14. Story name: The Story of Hannah. Bible verse: Psalms 19 chapter verse 14. Let the words of my mouth and the meditations of my heart be acceptable in your sight, O Lord, my strength and my redeemer. యెహోవా నా శ్రద్ధమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమవును గాక. కీర్తనలు 19:14. First question answer Jeroham. Second question answer two wives, Hannah and Peninnah. Third question answer Eli. Fourth question answer Samuel. First question answer Jehoram. Second question answer Iddaru, Hannah, Peninnah. Third question answer Eli. Fourth question answer Samuel. ఈరోజు మనము బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రంథంలోని అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయంలో గల పౌలుగా మార్పు చెందిన సౌలు అనే దేవ సేవకుని కథను విందాం. ప్రియమైన పిల్లలారా, ఇంతకు ముందు మనము స్టెఫను కథను విన్నాం కదా. మీకు గుర్తుందా? స్టెఫనును ఎలా చంపారు? రాళ్లతో కొట్టి చంపారు. ఈ రాళ్లతో కొట్టి చంపించిన వారిలో సౌలు అనే నాయకుడు కూడా ఉన్నాడు. ఆయన కథనే మనం ఇప్పుడు చూద్దాం. సౌలు అను ఒకని పాదముల యొద్ద చనిపోయిన స్టెఫను బట్టలు ఉంచిరి అని మనం బైబిల్ ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సౌలు గురించిన కథనే విందాం. స్టెఫను చనిపోయిన తర్వాత యెరూషలేములో ప్రజలు గొప్ప హింసను అనుభవించారు. వారు ఆయన చనిపోయేసరికి చాలా భయపడ్డారు. అపోస్తలులు తప్ప అందరూ యూదయ దేశానికి, సమరయ దేశానికి వెళ్ళిపోయారు. సౌలు మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచూ ఉండెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో చూసినట్లయితే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుచూ ఉండెను. దమస్కు మార్గంలో ప్రయాణిస్తున్న పురుషులనైనను స్త్రీలనైనను కనిపించిన ప్రతి వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చి వారిని శిక్షించాలి అని ప్రధాన యాజకుని యొద్ద అనుమతి తీసుకున్నాడు. అయితే ఈయనకి ఎందుకింత కక్ష అంటే ఈ సౌలు అనే ఆయన యూదా మతానికి చెందినవాడు. ఈయన ప్రభు అయిన యేసుని పూజిస్తున్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని అనుకున్నాడు. అలాగే యేసు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరినీ శిక్షిస్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ శిక్షించాలి అని ప్రధాన యాజకుని యొద్ద అనుమతి కూడా తీసుకున్నాడు. అయితే సౌలు దమస్కులో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధాన యాజకుడి దగ్గర ఆయన ఇలా అనుమతి తీసుకున్నాడు అని తెలిసేలా చేశాడు. అందరినీ భయానికి గురి చేశాడు. ప్రధాన యాజకుని వద్ద నుంచి అనుమతిని తీసుకొని అక్కడున్న వారందరినీ హింసించుచు వారిని శిక్షించుచు హత్య చేయుచూ ఉండెను. అయితే ఒకరోజు సౌలు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా, అంటే సడన్గా అనుకోండి, ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశించెను. ఆ వెలుగును సౌలు చూడలేకపోయెను, నేల మీద పడిపోయెను. అప్పుడు సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము సౌలుతో పలుకుట వినెను. ఆ స్వరం విన్న పౌలు, ప్రభువా నీవెవరని అడుగగా ఆ స్వరము, నేను నీవు హింసించుచున్న యేసును అని ప్రత్యుత్తరమిచ్చెను. అలాగే ఆ స్వరము సౌలుతో, సౌలు నువ్వు లేచి పట్నంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడును అని చెప్పెను.
సౌలుతో ఉన్న మనుషులు కూడా ఆ స్వరం వినిరి, కానీ ఆ మాటలు ఎవరు మాట్లాడారో చూడలేకపోయిరి, మౌనులై ఉండిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. ఎందుకంటే ఆయన చాలా ప్రకాశవంతమైన వెలుగును చూశాడు కదా, ఆయన కళ్ళు కనపడకుండా పోయాయన్నమాట. కనుక ఆ మనుషులు సౌలు చెయ్యి పట్టుకొని దమస్కు వరకు నడిపించుచు ఆ ఊరి లోపలికి తీసుకుపోయిరి. సౌలు ఆ దమస్కు అనే ఊరిలో 3 రోజులు చూపు లేక అన్నపానములు పుచ్చుకొనక ఉండెను. అదే దమస్కులో అననీయ అను ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ రోజు రాత్రి ప్రభువు ఆ అననీయాకి దర్శనమిచ్చి అననీయ అని పిలవగా అతడు, ప్రభువా నేనున్నాను అని అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళు, అక్కడ యూదావారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పగా, అననీయ, ప్రభువా, మీరు చెప్పే ఈ మనుష్యుడు యెరూషలేములో మీ యొక్క పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతన్ని గూర్చి అనేకుల వలన నేను వింటిని. ఇక్కడ కూడా నీ నామమునకు ప్రార్థన చేయువారిని, మిమ్మును అనుసరించు వారిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వద్ద అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందులకు ప్రభువు, అననీయ, నీవు వెళ్ళుము. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామంలో శ్రమలు భరించుటకు నేను ఏర్పరచుకొన్న మనుష్యుడు ఈ సౌలు. నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుదును అని సెలవివ్వగా, అననీయ వెళ్ళి తిన్నని అనబడిన వీధిలో ప్రవేశించి సౌలు ఉన్న ఇంట్లోనికి వెళ్ళి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను నీ యొద్దకు పంపించి ఉన్నాడని చెప్పెను. ఆ సమయంలోనే వెంటనే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా సౌలునకు దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. ఆ తర్వాత సౌలు ఆహారం పుచ్చుకొని బలపడెను. సౌలు దమస్కులోనే దేవుని శిష్యులతో కొన్ని రోజులు గడిపెను. ఒకరోజు సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని అతన్ని గూర్చి ప్రకటించుచూ వచ్చెను. అక్కడ అతడు చెప్పిన మాటలు విని అక్కడి వారందరూ ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. అరే, మొన్నటి వరకు యేసు నామమును బట్టి ప్రార్థించిన వారిని హింసించిన వాడు ఇతడేనా? ప్రభు యేసు అనుచరులను, శిష్యులను, దైవ సేవకులను, ఆయన నమ్మిన వారందరినీ బంధించమని ప్రధాన యాజకుల యొద్ద అనుమతి పత్రం పొందింది ఇతడు కాడా? మనలను బంధించి మనలను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకువెళ్ళడానికే ఇతడు కుట్ర పన్ని ఇలా వచ్చాడు అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండ్రి. అయితే సౌలు మాత్రం మరి ఎక్కువగా బలం తెచ్చుకొని ప్రభు అయిన యేసే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను, అంటే ప్రభు అయిన యేసుని నమ్మని వారు, కలవరపెట్టుచూ ఉండెను. చాలా రోజులు అలా సౌలు యేసు ప్రభువును గూర్చి బోధించుచు దేవునికి సాక్షిగా ప్రభువునే ప్రకటించుచుండెను. అయితే అక్కడ ఉన్న యూదులు అతన్ని చంపడానికి కుట్రలు పన్ని తగిన సమయం కోసం ఎదురుచూచుచుండెను. కానీ దేవుడు వారి ఆలోచనను సౌలుకు తెలియజేసి సౌలును చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారం వద్ద యూదులు కాచుకొని ఉన్న సంగతి సౌలునకు తెలియజేసెను. అందులోకు దేవుని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గోడ మీద నుండి కిందకి దింపిరి. ఎలాగో తెలుసా? గంపలో అతన్ని కూర్చోబెట్టి కిందకి దింపారు. సౌలు అలా దమస్కు గోడల మీద నుంచి గంపలో క్రిందకి దిగి యూదులకు కనపడకుండా యెరూషలేమునకు వచ్చెను. అయితే యెరూషలేములో ఉన్న దేవుని శిష్యులు సౌలును చూచి దేవుని శిష్యుడని నమ్మక అతన్ని చూసి అందరూ భయపడ్డారు. అయితే దేవుని శిష్యుడైన బర్నబా అతనిని దగ్గరికి తీసుకొని అపోస్తుల వద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెను, ప్రభువు అతనితో మాట్లాడెను అని అతడు దమస్కులో ధైర్యంగా దేవుని నామమును బట్టి ప్రభు అయిన యేసును గూర్చి బోధించెనని వారికి వివరంగా తెలియబరచెను. అంతటా శిష్యులు అతన్ని చేర్చుకున్నారు. సౌలు యెరూషలేములో ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడుచు యూదులతో నిజమైన దేవుణ్ణి గూర్చి తర్కించుచుండెను. అక్కడ ఉన్న యూదులు కూడా ఇతడు ప్రభు అయిన యేసును గూర్చి ప్రకటించుచున్నాడని సౌలును చంపడానికి
కుట్రలు పన్నిరి. కానీ శిష్యులు ఆ విషయాన్ని గ్రహించి సౌలును కైసరయాకు తీసుకొని వచ్చి అక్కడ నుండి తార్సున అనే ఊరికి పంపిరి. విన్నారు కదా, ఈ గ్రీకు భాషలో సౌలు అనే పేరుకు పౌలు అని వ్రాయబడి ఉన్నది. సౌలు అనేది యూదుల పేరు కనుక సౌలు ప్రభు అయిన యేసు వైపు తిరిగినప్పటి నుండి పౌలుగా మార్పు పొంది దేవుని ప్రకటించుచుండెను. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. అదే సంఘము ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించి ఉండెను. ఇక్కడ సంఘం అంటే మనమే. సంఘం అంటే ప్రజలే సంఘము. సో అక్కడ ఉన్న ప్రజలందరూ క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉన్నారని అర్థం అన్నమాట. అలాగే వారందరూ ప్రభువునందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచున్నారని అర్థం. విన్నారు కదా పిల్లలు, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసునకు ప్రార్థించేవారిని ఎంతో శిక్షించేవాడు. అలాగే దేవుణ్ణి పూజించేవారిని బంధించుటకు ప్రధాన యాజకుల వద్ద అనుమతి కూడా తీసుకున్నాడు. కానీ దేవుని పిలుపు ద్వారా ప్రభు అయిన యేసును ప్రకటించుచు ధైర్యంగా అనేక ప్రదేశాలు తిరిగి దేవుని నామమును ప్రకటించుచు దైవ సేవకుడయ్యాడు. అలాగే అపోస్తులుడయ్యాడు. దేవుని రాజ్యం నిర్మించడానికి తిరుగులేని శక్తి అయ్యాడు. సౌలు అను పేరుకు అర్థం హింసించే వ్యక్తి అని, పౌలు అనే పేరుకు అర్థం మారిన క్రైస్తవ వ్యక్తి అని. అపోస్తుల కార్యములు 9:17లో అననీయ గారు తన చేతులుంచి దేవుని నామం ద్వారా సౌలునకు చూపు తెప్పించారని వినియున్నాం కదా. అప్పటి నుండి సౌలు గారు మారి తన పాత జీవితంను వదిలివేసి క్రొత్త జీవితంను ప్రారంభించి దేవునికి విధేయునిగా జీవించడం ప్రారంభించారు. దేవుని కొరకు శ్రమలు పొందటం, దేవుని నామాన్ని ధైర్యంగా ప్రకటించటం ఆయన చేసిన గొప్ప పనులు. కనుక అతన్ని పరిచర్యని బైబిల్ నందు ఎంతో గొప్పగా రాశారు. అపోస్తుల కార్యములు రాసింది ఎవరో మీకు తెలుసా? దేవుని శిష్యుడైన లూకా గారు ఈ యొక్క అపోస్తుల కార్యములలో పౌలును గురించిన ఈ యొక్క విషయాలు తెలియజేశారు. అలాగే ఈ పౌలు గారు బైబిల్ నందు గల 13 పత్రికలను వేర్వేరు సంఘాలకు రాశారు. ఇప్పుడు మనం ఆ పత్రికలనే ప్రతిరోజు చదువుతున్నాం. ముఖ్యంగా పౌలు గారు క్రీస్తు మరణం, పునరుద్ధానం, సంఘం ఎలా అభివృద్ధి చెందాలి అనే విషయాలు ఈ యొక్క పత్రికల్లో ఎక్కువగా బోధించారు. యేసుపై విశ్వాసం ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును తీసుకువచ్చి ప్రతి మనుషుని దేవుని యొద్దకు నడిపిస్తుందని నేర్పించారు. చూడండి, అననీయ విషయం కూడా ఒకసారి గమనిద్దాం. దేవుడు పౌలు వద్దకు వెళ్ళి ఆయన మీద చేతులుంచి తనని స్వస్థపరచని చెప్పంగానే మొదట పౌలును గూర్చిన వార్తను విని ఆయన భయపడ్డాడు. కానీ దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని పట్ల విధేయతను కలిగి తను ఎంత భయపడ్డా బాధపడ్డా పౌలు వద్దకు వెళ్ళి ఆయనను స్వస్థపరిచి యేసుక్రీస్తు నామంలో మరి ఇన్ని కార్యములు జరుగుటకు కారణమయ్యాడు. దమస్కుకు వెళ్ళే దారిలో పౌలు యొక్క జీవితంలో మార్పు అనుభవం అనేది మొదలైంది. అలాగే అతను బ్యాప్తిసం తీసుకున్నాడని కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాతే అన్నపానములు పుచ్చుకొని ఉన్నాడని కూడా రాయబడి ఉన్నది. అలాగే పౌలు హింసకరుడు, హానికరుడు, అలాగే దేవుని శిష్యులను ఎంతోమందిని, స్టెఫనును కానీ వీళ్ళందరినీ హింసించినవాడు, శిక్షించినవాడు, మరణశిక్ష పొందేంత వరకు అతను ఊరుకోలేదు. అంత క్రూరత్వం కలవాడు. అలాంటి ఆయన ప్రభు అయిన యేసు కోసం తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఎన్నో కష్టాలను పెట్టడం తెలిసిన సౌలు పౌలుగా మార్పు పొంది ఎన్నో కష్టాలను అనుభవించాడు. సౌలు మార్పు పొందాలి అనేది దేవుని ప్రణాళిక. అందుకే దేవుడు అతనికి చూపు తెప్పించి తన వైపుకు తిప్పుకున్నాడు. తన కోసం ఎన్నో శ్రమలు భరించేలా పౌలును ప్రేరేపించాడు. పౌలు కూడా మరి దేవుడి కోసం అనేక శ్రమలు అనుభవించినట్లు మనం ఈ యొక్క పత్రికల్లో అయితేనేమి అపోస్తుల కార్యములలో అయితేనేమి చూస్తాం. దేవుడు మన పట్ల కూడా ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. చూడండి, పౌలు గారైతే మరి ఎంతో ధనవంతునిగా పెరిగారు.
కానీ దేవుని కోసం అన్నీ వదిలేసి ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని సువార్తను ప్రకటించుటకు తన వంతు కృషి తను చేశాడు. మరి మనమైతే ఈరోజు అన్నీ కలిగి ఉన్నాం. దేవుడు మన పట్ల ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన వైపు తిరిగి చూడలేకపోతున్నాం. దేవునికి దూరం అయిపోతున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అనే ఈ యొక్క వాక్యము పౌలు గారి జీవితానికి ఎంతో దగ్గరగా ఉంది. కనుక మనం కూడా మన హృదయం నందు ఏమైనా పాపం ఉందేమో గ్రహించి వాటిని విడిచిపెట్టి నూతన సృష్టిగా ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయం నందు ఉంచుకోవాలి. పాతవన్నీ తొలగించి క్రొత్తగా ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు దేవుడు మనలను ప్రేమించి తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. కాబట్టి అందరము ప్రార్థన ద్వారా దేవునికి దగ్గరయ్యి బైబిల్ చదవడం ద్వారా దేవుని మాటలను గైకొని వాటిని అనుసరించి జీవిద్దాం. దేవుని మన హృదయంలో ఉంచుకొని నిత్యము ధ్యానిద్దాం. కంటత వాక్యము: కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రశ్నలు: సౌలునకు ఏ ఊరిలో దేవుని వెలుగు కనిపించెను? సౌలు తిరిగి ఎవరి ద్వారా చూపు పొందెను? సౌలు చూపు పొందిన తర్వాత ఎవరిని గూర్చి ప్రకటించెను? దేవుని శిష్యుల్లో ఎవరు పౌలుకు సహాయం చేసెను? చిన్న ప్రార్థనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముగించుకుందాం. దయచేసి అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి ఈ రోజున నాయన మేమందరము ఈ యొక్క లోకంలో జీవించి ఉన్నామంటే అది మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారానే నాయన. ఇదిగో ఈ యొక్క లోకంలో జీవించుటకు మాకు కావలసిన సమస్తాన్ని మీరు సృష్టించి ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెందమని మరి మాకందరికీ మీరు ఆజ్ఞాపించారు నాయన. అలాగే ప్రభువా, ఇదిగో ఈ యొక్క లోకంలో మేము జీవించుచుండగా మీ తోడు మాకు అవసరం నాయన. చిన్న బిడ్డలందరి కోసం తయారు చేయుచున్న ఈ యొక్క వీడియోస్ని మీరు ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ వీడియోస్ చూసి మరి ప్రభువా మరి మీ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారో ప్రభువా, వారందరిని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, మేమందరం నాయన మీ రాజ్య స్థాపనకు వారసులుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. మీ వైపు చూస్తూ మీ మార్గంలో నడుస్తూ మీ బిడ్డలుగా ఈ యొక్క లోకంలో మేము పేరు తెచ్చుకొని ప్రభువా ఇదిగో మేమందరం ప్రభువా దేవుని పిల్లలం అని అనిపించుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, ఇదిగో మా కోసం మీరు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నారు. మరి మా యొక్క పాపాల కోసం ప్రభువా మీ యొక్క రక్తాన్ని అర్పించి ఉన్నారు, శిలువ త్యాగం చేసి ఉన్నారు. మా మనస్సుని మేము మార్చుకొని నాయన, మా యొక్క హృదయంలో ఏమైనా పాపం ఉందేమో తెలుసుకొని నాయన, ఆ పాపమును విడిచిపెట్టి మీ యొద్దకు వచ్చుటకు మీ యొక్క కృపను మా మీద ఉంచి మమ్మల్ని మీ బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా, ఇదిగో ఎంతోమంది చిన్న బిడ్డలు నాయన మరి ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారు నాయన. మీకు వందనాలు నాయన. వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, శక్తిని, మీ అందు భయభక్తుల్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరెప్పటికీ నాయన మమ్మల్ని విడువవద్దు నాయన. మమ్మల్ని విడువక ఎడబాయక ఎప్పుడు మమ్మల్ని హత్తుకొని ఉండమని సాతానుకి ప్రభువా మరి మా యొక్క జీవితం మీద ఎటువంటి అధికారం మేము ఇవ్వకుండా నాయన మా హృదయంలో మిమ్మల్నే ఉంచుకొని మిమ్మల్ని ప్రతిరోజు ధ్యానించుకుంటూ ప్రార్థన ద్వారా మా విన్నపాలు మీకు తెలియజేసుకుంటూ మా జీవితాంతం నాయన మీ బిడ్డలుగా పేరు తెచ్చుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తారని ప్రభువా, మీ చిత్తం ఉంటే మరి ఒక వీడియో తయారు చేయటకు వచ్చే వారం పిల్లలందరినీ కలుసుకుంటకు మాకు సమయం దయచేస్తారని యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.